హలో ఎవ్రీవాన్, నేను ఇప్పుడు మీకు చూపించే షాప్ వచ్చేసి బ్లౌజెస్కి వేసే లేసెస్ ఉంటాయి కదండి, ఆ షాప్ అనమాట. ఇప్పుడు మనకి ఇందులో అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. శారీస్కి వేసే లేసెస్, బ్లౌజెస్కి వేసేటివి, ఇలా అన్ని కలర్స్లో అవైలబుల్ ఉంటాయి. వీళ్ళ దగ్గర హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా చాలా వెరైటీస్లో ఉన్నాయండి. అండ్ చాలా సూపర్బ్ ఉన్నాయి. ప్లస్ రేట్స్ కూడా చాలా రీజనబుల్. హోల్సేల్ అండ్ రీటైల్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చండి. అంటే సింగిల్ పీస్ లాగా కూడా ఇస్తారు. కాకపోతే ఒక బండెల్ ఉంటుంది కదా, ఆ బండెల్ కొనుక్కోవాలి. విడిగా మీటర్స్ లాగా అయితే ఇవ్వరు. ఇలా మనకు ప్యాకెట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అలా ఒక ప్యాకెట్ మొత్తం కొనుక్కోవాలి. కానీ బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా బెస్ట్ అండి. చాలా తక్కువ ప్రైస్లో మీకు మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి. బెస్ట్ క్వాలిటీ అండి, చాలా బాగుంటాయి. నేనైతే ఎప్పుడు ఇక్కడ నుంచో తీసుకుంటాను. సో నేను తీసుకునేవి కూడా మీకు ఇంకా ముందు ముందు వీడియోలో చూపించాను. ఇప్పుడు ఇదంతా మీకు డైరెక్ట్గా ఒక లుక్ చూపిస్తున్నానండి, ఇంకేమేమి ఉంటాయి అనేసి. సో మగ్గం వర్క్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. కంప్యూటర్ వర్క్కి వేసే సిల్క్ థ్రెడ్స్ కానివ్వండి, కుందన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉంటాయండి. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్, అంటే లైక్ వేరే షాప్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ. కానీ నాకు కనిపించిన బెస్ట్ ప్రైజెస్ అయితే ఇక్కడే ఉన్నాయండి. వేరే షాప్స్ నుంచి కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి. సో అందుకని నేనైతే ఎప్పుడు ఇక్కడ నుంచో తీసుకుంటాను. ఇవన్నీ డోరీస్, లేసెస్ అండి. ఈ డోరీస్ ఇలా బండిల్స్ లాగా దొరుకుతాయి. సో ఇలా 12 కలర్స్ ఉంటాయి, అంతలో కూడా తీసుకోవచ్చు మనము. ఇవన్నీ శారీస్కి వేసే లేసెస్ అండి, క్రోషా లేసెస్ అంటారు కదా, అవి అన్ని కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి చూడండి. అలా అదొక సింగిల్ బండల్ కూడా ఇస్తారు. ఓన్లీ బ్లాక్ కలర్ కావాలంటే అలా కూడా ఇస్తారు. ఇప్పుడు మనకి రీటైల్గా కావాలి అని అంటే, లైక్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా సరే మనం ఒకసారికి వెళ్ళిపోయి ఇలా హ్యాంగింగ్స్ అలాంటివన్నీ తెచ్చుకోవచ్చండి. హ్యాంగింగ్స్ అనేవి ఒక బంచ్ లాగా అమ్ముతారండి, అంటే 12 పీసెస్ ఉంటాయి అందులో. సో మనం అలా తీసుకుంటే అంటే 6 పేర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఫంక్షన్ ఉంది అంటే లైక్ 6 మెంబర్స్ కూడా డిఫరెంట్ వాటికి వేసుకోవచ్చు. లేదా ఫంక్షన్స్ లేకపోయినా ఎప్పుడైనా వేసుకున్న ఫ్రెండ్స్ లాగా కూడా షేర్ చేసుకోవచ్చు కదండి. సో అదొక బెస్ట్ ఐడియా. ఎప్పుడైనా మీరు అక్కడికి వెళ్తే తప్పకుండా ఈ షాప్కి అయితే విజిట్ చేయండి. చాలా బెస్ట్ ప్రైజెస్ అండి. మీరు చూస్తే మీరు తప్పకుండా అదే చెప్తారు. ఇక్కడ హ్యాంగింగ్స్, కుందన్స్ అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. సో మెనీ ఆఫ్ వెరైటీస్. ఇంకా గోల్డ్లో అయితే మనకి ఇలా విడివిడిగా బంచెస్ లాగా ఇస్తారండి. మోస్ట్లీ కలర్స్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, లేదా బాక్స్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్ లేస్ అండి. ఈ పైన అంతా మనకి మగ్గం వర్క్లో యూజ్ చేసే స్టోన్ లేస్ అనమాట. ఇది కూడా బండిల్స్ లాగే ఇస్తారు. హోల్సేల్గా కావాలి అంటే అలా తీసుకోవచ్చు మనము. ఒక్కొక్క బండిల్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసేమో సిల్క్ థ్రెడ్స్ అండి, కంప్యూటర్ వర్క్స్లో వాటిలో యూజ్ చేసే థ్రెడ్స్ అనమాట. అండ్ ఇది చాలా బెస్ట్ పార్ట్ అండి. ఇదే వేస్ట్ బెల్ట్, అంటే మనకి ఈ మధ్య వడ్డనాల్లాగా వస్తున్నాయి కదా, అది మగ్గం వర్క్ది మనం చేయిస్తేనేమో నార్మల్గా మనకి 1600 to 3000 వరకు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ 450 నుండి స్టార్టింగ్ ఉంటాయండి. చాలా బాగున్నాయి. చాలా ఇంకా డైరెక్ట్గా చూసేది ఇంకా బాగున్నాయండి. సో తప్పకుండా ఒకసారి కొనేవాళ్ళు ఉంటే ఇక్కడికి వెళ్ళి ట్రై చేయండి. ఇక్కడ ఇంకా సైడ్లో హుక్ కూడా ఇచ్చారండి, అంటే మనకి ఏ సైజ్ వారికైనా సరే అడ్జస్ట్ అయ్యేటట్టుగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఇవి వచ్చేసేమో శారీ లేసెస్ అండి. ఇందులో కూడా బోలెడ్ వెరైటీస్, అసలు మనమే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట, ఎన్ని తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలి అని. చాలా సూపర్ కలెక్షన్ అండి. మీరు డెఫినెట్గా ప్లెయిన్ శారీస్ పైన వేసినా కూడా చాలా బాగుంటాయి. ఇది వచ్చేమో సీక్వెన్స్ లేస్ అండి. ఇదంతా బాగా షైనింగ్ వస్తుంది దీంతో. సో సిల్వర్లో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది, మల్టీ కలర్లో ఉంది. ఇవి కూడా ఓన్లీ ప్లెయిన్ శారీస్కి వేయించినా కూడా చాలా సూపర్ లుక్ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసేమో రెగ్యులర్ లేసెసే అండి, మనకి నార్మల్ శారీస్ పైన కూడా వేసుకోవచ్చు. ఇది ఇందాక చూపించాను కదండి మల్టీ కలర్, అదే లేస్. ఇదేమో బ్లాక్ ఫినిషింగ్లో ఇచ్చారు కదా. ఈ గమ్ కూడా చాలా గట్టిగా ఉంటుందండి, అదేం ఊడిపోదు అట్లా. చాలా లైటింగ్కి మాత్రం చాలా బాగా షైనింగ్ అవుతుంది. ఇది వచ్చేమో కట్ వర్క్ లేస్ అండి. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ మనము చున్నీస్ పైన వాటిపైన వేస్తే మాత్రం లుక్ చాలా బాగుంటుందండి. అండ్ ఇవి వచ్చేసేమో బటన్స్ అండి, డ్రెస్సెస్కి, బ్లౌజ్కి యూస్ చేసుకోవచ్చు. ఇందులో కూడా అన్ని కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనం మగ్గం వర్క్లో యూజ్ చేసే మెటీరియల్ అండి ఇవంతా. ఈ పర్ల్స్ కానీ అండ్ ఇందులో కూడా అన్ని కలర్స్లో ఉంటాయి. అండ్ చైన్స్లో వాటిల్లో కూడా యూజ్ చేస్తారనమాట ఇవన్నీ. ఇవి వచ్చేసేమో హ్యాంగింగ్స్ అండి, మన లెహంగా పైన వేసుకునేటివి, అంటే శారీస్ పైన కూడా వేసుకోవచ్చు మనము. చాలా లాంగ్ ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి వేసుకుంటే కూడా. ఇందులో కొంచెం చిన్న సైజు కూడా దొరుకుతాయండి. ఇది వచ్చేసేమో మళ్ళీ ఇంకా లాంగ్ కావాలంటే అలా కూడా దొరుకుతాయి. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్తే కూడా ఇంకా అన్నీ చూడొచ్చు.
వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ చెప్తానండి. అండ్ ఇంకా డీటెయిల్గా ఎలా వెళ్ళాలో నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. అండ్ ఇంకా వీళ్ళ షాప్లో నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటో కూడా నేను డీటెయిల్గా చూపించానండి. ఒకవేళ బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే మాత్రం మీరు నా వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు అందులో కొంచెం ఎలాంటి ఐటమ్స్ మనకి ఉంటే యూజ్ అవుతుందో అవన్నీ చెప్పానండి నేను. అండ్ వీళ్ళ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి. అండ్ ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీళ్ళ అడ్రస్ వచ్చేసి, షాప్ పేరు వచ్చేసి రూప్ లక్ష్మి ఎంబ్రాయిడరీ అండి. మీకు పైన ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు కదా, అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు షేర్ చేస్తారు. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. మనకి బేగం బజార్లో ఉంటుంది ఇది. ఉస్మానియా హాస్పిటల్ గేట్ నుంచి మీరు లోపలికి వెళ్తే మీకు ఒక చౌరస్తా వస్తుందండి. చౌరస్తాలో ఎదురుగా మీకు 2 గల్లీలు కనిపిస్తాయి. అక్కడ లెఫ్ట్ సైడ్ గల్లీలో మనకంతా పెళ్లి సామాన్లు అమ్ముతారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి నగరి మార్కెట్ అనేది వస్తుంది. నగరి మార్కెట్ నుండి మీకు ఇంకొంచెం ముందుకు వెళ్తే సాతే మార్కెట్ అని ఉంటుందండి. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, చాలా ఫేమస్ అనమాట. సాతే మార్కెట్లోనే మీకు లెఫ్ట్ సైడ్ గల్లీలో వీళ్ళ షాప్ ఉంటుందండి. ఆ గల్లీ కూడా చాలా సన్నగా ఉంటుందండి. దాని లోపలకే మీకు కొంచెం లోపలికి వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది షాప్ కూడా. మీకు నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా షేర్ చేస్తానండి. మీకు అప్పటికి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు వీళ్ళ షాప్లో నేను తీసుకున్న ఐటమ్స్ అని నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నానండి. ఎవరికైనా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందండి. హలో అండి. అన్ని షాప్స్లో అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. కానీ రేట్స్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను వెళ్ళే షాప్స్లో నాకు కొంచెం చాలా రీజనబుల్ అనిపిస్తాయి ప్రైజెస్. అందుకే నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడి నుంచి తెచ్చుకుంటాను. మీరు సింగిల్గా కావాలన్నా కొన్ని కావాలన్నా కూడా తెచ్చుకోవచ్చు. అండ్ బిజినెస్ పర్పస్ అయితే మాత్రం ఇది సూపర్ బిజినెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి లేస్ అనేది ఎప్పుడు రన్నింగ్ ఫ్యాషనే అనమాట ఇంకా అది. సో అందులో ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చాయన్నమాట. లైక్ స్టోన్స్లో, కుందన్స్లో అండ్ ఈవెన్ మనం ఇంక ఎక్స్పెక్ట్ కూడా చేయము అలా అన్ని వర్క్ టైప్ లాగా కూడా వచ్చేస్తున్నాయి. కొంచెం మనకి అది జస్ట్ ఇప్పుడు మనకి లేస్ కూడా అనేది మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నప్పుడు కస్టమర్స్ కూడా మంచిగా వేయించుకుంటారు కదా. అంటే మనకు నార్మల్ బ్లౌజ్ కూడా మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట లేస్ వల్ల. ఇప్పుడు సింపుల్ శారీ ఎంత సింపుల్ ఉన్నా సరే ఆ బ్లౌజ్కి ఒక చిన్న లేస్ పెట్టాము అంటే ఆ లుక్ టోటల్గా చేంజ్ అయిపోతుందండి. సో అందుకని అలాంటి లేసెస్ ఏమేమి ఉన్నాయి, హ్యాంగింగ్స్ ఏమేమి ఉన్నాయి, లైక్ లెహంగా హ్యాంగింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి పైపింగ్ లేసెస్ అండి, చాలా ఉంటాయి కలర్స్. మీకు అన్ని కలర్స్లో అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఒకటి ఏంటి అంటే మనం కొంటేనేమో ఫుల్ బండిల్ కొనుక్కోవాలి. మనకి ఇలా సపరేట్గా మీటర్స్, మనకి ఇప్పుడు సపరేట్గా మీటర్స్ లాగా ఏమి ఇవ్వరు. అదొకటి చూసుకోవాలి. బండిల్లో మీకు సన్న లేస్ అయితేనేమో 20 మీటర్స్ వరకు ఉంటుంది, లేదా 18 మీటర్స్ ఉంటుంది. అది లేస్ ప్యాటర్న్ని బట్టి. అండ్ ఒకవేళ కొంచెం పెద్ద లేస్లు అయితే మాత్రం, లేదా స్టోన్ లేస్లు అయినా కూడా మీకు 9 మీటర్సే ఉంటుంది. అంటే శారీకి సరిపడానే ఉంటుంది. అవి కొంచెం కాస్ట్లీలో ఉంటాయి. కానీ కంపేర్ టు అదర్ షాప్స్ మనకి ఇందులో చాలా తక్కువలో దొరుకుతాయి అనమాట. సో అందుకని నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు లేస్ ప్యాటర్న్స్ అవి చూపిస్తాను. సో ఇది చూడండి లేస్. సో ఇప్పుడు ఇక్కడ లేస్ చూడండి, ఇది ఆల్మోస్ట్ 1 ఇంచ్ ఉందండి. ఇట్లాంటివి మనకి 9 మీటర్స్ వరకు వస్తుంది అనమాట. సో ఇలా డిజైన్స్ ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. బ్లౌజ్కి వేసాక కూడా చాలా లుక్ అనేది వస్తుంది. ఇలా తీసుకోవచ్చు. అండ్ దీనికంటే ఒక 1/2 ఇంచ్ చిన్నది ఉంటుంది. ఇలా 1/2 ఇంచ్లో కూడా లేస్ వస్తుందండి. సో ఈ 1/2 ఇంచ్ లేస్ మనకి 18 మీటర్స్ వరకు వస్తుంది. ఒక బండిల్లో 18 మీటర్స్ వరకు ఉంటుందన్నమాట. ఇలాగా ఎంత బాగుంది కదండి. అంటే లైక్ స్టోన్ లుక్ లాగా వస్తుంది మనకు దూరం నుంచి చూస్తుంటే. వాష్ చేసినా కూడా ఏం పాడవండి. ఇది కూడా బాగుంటుంది. అండ్ ఇలాంటి బండల్స్ అన్ని చాలా తక్కువ రేట్లో వచ్చేస్తాయండి. మీరు డైరెక్ట్గా షాపుకి వెళ్ళి మీరు ఒక లైక్ 2-3 బండిల్స్ తీసుకున్నా వాళ్ళు ఇస్తారండి. సో ఇందులో మనకి ఇలా కలర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. చాలా కలర్స్ ఉంటాయండి, బ్లూ, గ్రీన్, రెడ్, ఎవ్రీథింగ్ ఉంటాయి మనకి. అండ్ ఇందులోనే ఇంకోటి నాకు నచ్చిన లేస్ వచ్చేసి ఇదండి. ఇది బ్లౌజ్కి వేసిన తర్వాత కూడా ఎంత బాగా లుక్ వస్తుందంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, రెడ్ కలర్ కాంబినేషన్లో మంచి ఇట్లా ఎంబోజింగ్ లాగా వస్తుందండి. ఇలాంటివి అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి. బ్లౌజ్కి వేసిన తర్వాత కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి.
ఇది నార్మల్గా కంపేర్ చేసుకుంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్ వాటికి వీటికి ఒక 30-40 రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. అంటే బండిల్ మొత్తాన్ని కలిపి. ఇంకా ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి. ఈ లేస్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి, కుట్టినప్పుడు మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట. అయితే ఇందులో మనకి చిన్న సీక్వెన్స్ లాగా ఇచ్చారనమాట ఇది లేస్. దీనివల్ల షైనింగ్ బాగా వస్తుంది, మనకి వాష్ చేస్తే కూడా మళ్ళీ ఏం ప్రాబ్లం కాదు. ఇది మాత్రం 9 మీటర్సే వస్తుందండి, అండ్ ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అఫోర్డబుల్ ప్రైస్. మళ్ళీ మీకు నేను చెప్పే షాప్కి వెళ్తే మాత్రము మీకు కంపల్సరీ మీకు వేరే షాప్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువలో వస్తుందండి. సో డెఫినెట్గా ఇప్పుడు బేగం బజార్కి వెళ్తే మీకు ఏవి కావాలన్నా ఒక్కసారి విజిట్ చేయండి షాప్కి, మీకు తప్పకుండా నచ్చుతాయండి. ఇంకా చాలా ఉన్నాయండి, కాకపోతే నేను మీకు జస్ట్ పిక్స్ పెట్టిస్తాను. అంటే నేను మీకు డైరెక్ట్గా అంతా చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అనేది. ఆల్రెడీ నేను ఇందులో చాలా వరకు వాడేసాను కూడా, ఎందుకంటే నేను అసలు ఇది ఎప్పుడో తెచ్చుకున్నాను, కానీ వీడియో చేద్దాం అనుకుంటూనే ఇంకా సడన్ గా బిజినెస్ ఫాస్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు అన్ని పెళ్లిళ్ళ సీజన్స్ ఉన్నాయి కదండి, సో అందుకని అక్కడ బిజీ అయిపోయాము, వీడియో తీయలేకపోయాను. ఇందులో ఆల్రెడీ హాఫ్ కంప్లీట్ అయిపోయాయి నాకైతే. సో ఇప్పుడు ఇది ఒక ప్యాటర్న్. నేను అన్ని సేమ్ కలర్స్ కూడా డబుల్ తెచ్చుకుంటానండి కొన్నిట్లో, కొన్ని మాత్రము డిఫరెంట్ కలర్స్ తెస్తాను. రెగ్యులర్గా యూజ్ అయ్యే వాటివి కొంచెము 2 కలర్స్ అలా తెచ్చుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి కుందన్ లేస్ అండి, చూసారు కదా ఎలా షైనింగ్ ఇస్తుందో, చాలా బాగుంటుందండి. ఇది కూడా ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ మనం వేసుకున్నాక లిటిల్ అంటే లైక్ చిన్న పార్టీస్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది, పెద్ద పార్టీస్లో కూడా వేసుకోవచ్చు అండి. ఈ లేసెస్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. దీంట్లో మనం మన ఓన్ క్రియేటివిటీ అనమాట. మనం ఎట్లాంటి బ్లౌజ్ డిజైన్స్ కావాలి, ఎలా డిజైన్ చేసుకోవచ్చో దాంతో ఇదే లేస్ డిజైన్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇందులోనే మనకి ఇంకో వెరైటీ వచ్చేసి ఇది రెడ్ కలర్లో తీసుకున్నాను. ఇప్పుడంతా మ్యారేజ్ సీజన్ కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. సో ఇలాంటి 2 బండల్స్ కొన్నాను, ఒకటి కంప్లీట్ కూడా అయిపోయిందండి. సో ఇప్పుడు రెడ్ కలర్ చూసారు కదా, ఈ రెడ్ స్టోన్స్ వచ్చిందనమాట. ఇది ఏదైనా వాష్ చేస్తే పోతుందేమో అని డౌట్ అయితే అక్కర్లేదండి, గమ్ మాత్రం చాలా ఉంటుంది ఇంట్లో, అంటే చాలా గట్టిగా ఉంటుంది. స్టోన్స్లో నాకు నచ్చిన ఇంకో వెరైటీ వచ్చేసి ఇదండి. ఇది లాస్ట్ ఇంతే మిగిలింది, అయిపోయింది. ఇది కూడా 9 మీటర్సే వస్తుంది. ఇది కూడా నేను 2 బండల్స్ తెచ్చానండి, కానీ అంతా అయిపోయి ఇదే మిగిలింది. చాలా బాగుంటుంది స్టోన్స్ తోని, చూసారు కదా. వర్క్ బ్లౌజ్ లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఓన్లీ నెక్ వరకు ఇది పెట్టేసి కూడా బ్లౌజ్ మొత్తానికి కుందన్ స్పేస్ చేశారు అంటే మీకు డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. చాలా తక్కువ కాస్ట్ లో చాలా బాగుంటుంది, డెఫినెట్ గా ట్రై చేయండి. అంటే కొన్ని పట్టు చీరలకి మనం లేసులు వద్దు అని అనుకుంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి ఇది ట్రై చేయొచ్చు అండి. ఇది వచ్చేసి డల్ ఫినిష్ ఉంటుంది, కానీ పర్ల్స్ ఉన్నాయి చూడండి, ఇలాగా కనిపిస్తుంది కదా, ఇలాగా చాలా బాగుంటుందండి, బాగా లుక్ వస్తుంది. ఇది కూడా మనం మెషిన్ స్టిచ్ అయితే ఇక్కడ పైన వేసుకుంటాం, ఇక్కడ కిందంతా హెమ్మింగ్ చేసుకోవాలి. లుక్ మాత్రం చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది, లైక్ చిన్న వర్క్ లాగా కూడా కనిపిస్తుంది మనకి. ఇది కూడా సేమ్ సింగిల్ లైన్ వేసేసి మీరు అక్కడక్కడ ఇలాంటి బీడ్స్ దొరుకుతాయి మనకి, ఇలాంటి బీడ్స్ వాటిని అక్కడక్కడ బ్లౌజ్ మొత్తం పేస్ట్ చేస్తారంటే అది కూడా బాగుంటుంది. ఇందులోనే ఇంకో వెరైటీ అండి, చూసారు కదా, ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపించినవన్నీ కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయండి, కానీ అన్ని 9 మీటర్స్లోనే వస్తాయి, కానీ చాలా బాగా లుక్ వస్తుంది. అండ్ ఇంకో లేస్ అండి, ఇది యాక్చువల్గా అయితే నేను ఓన్లీ 1 బండలే కొన్నాను, కానీ అసలు ఇంకోటి కొనేది ఉండే అనిపించింది, కొంచెం కాస్ట్లీ అని చెప్పేసి అప్పుడు అంత తీసుకోలేదు. అంటే ఏదో నాకు రేట్స్ అయితే కరెక్ట్గా గుర్తులేవు అసలు దేనికి ఎంత వేసారు అనేది. ఇది అడిగితే రేట్ అప్పుడు ఏదో చెప్పారు, అప్పుడు అనిపించింది ఇంకా మళ్ళీ బడ్జెట్ ఎక్కువ అయిపోతుందని అన్నాను, వద్దు అనుకున్నాను, కానీ తీసుకునేది అని ఇప్పుడు అనిపిస్తుందండి. ఇది ఆల్మోస్ట్ అంతా అయిపోతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఇది కూడా వేరే కస్టమర్స్కి వెయ్యాలి, అయిపోయింది. ఇంకా వేరే వాళ్ళు కూడా అడిగారు, అప్పటికి ఇంకా అది మిగలలేదన్నమాట లేస్ అనేది. చూడండి ఎంత బాగుందో అసలు. మనం ఇది బ్లౌజ్ కనుక కుట్టుకుంటే అసలు వర్క్ లాగా, టోటల్లీ వర్క్ లాగా కనిపిస్తుందండి. ఇంకేదైనా మన ఓన్ క్రియేటివిటీ అనమాట. మీరు ఎంతవరకు చేసుకోగలరు అంతవరకు చేసుకోవచ్చు. మీకు ఇక్కడ సైడ్కి అంతా మీకు సేమ్ మగ్గం వర్క్ వచ్చినట్టుగా వచ్చింది చూడండి. మనకి నార్మల్గా మగ్గం వర్క్లో ఇలాగే కుడతారు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అన్ని ఇలాంటి వర్క్ కూడా వస్తుందన్నమాట.
మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పైన నెక్కి స్టోన్ లేస్ పెట్టేసి దాని పక్కనే మీరు ఇది ఇలా సెట్ చేశారు అంటే మాత్రము చాలా సూపర్గా ఉంటుందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఏంటంటే 1 ఇంచ్ 1.5 ఇంచ్ అండ్ 2 ఇంచెస్ లేస్ కూడా 2 ఇంచెస్ లేస్ అనేది మనము శారీస్కి పెట్టుకోవచ్చు అండి. అంటే మనం శారీ బోర్డర్స్ అవి ఉంటాయి కదా, అందులో 3 ఇంచెస్ వరకు కూడా వస్తాయి. కానీ నేను నార్మల్గా ఏంటంటే శారీస్ లేస్ అయితే ఎక్కువ తేనండి, ఎందుకంటే నాకు మళ్ళీ అవి ఎక్కువైతే పోవు. మా దగ్గర ఎక్కువ శారీస్కి అయితే కుట్టించారు. సో ఇక్కడ మా ఇంటి దగ్గరే షాప్ ఉంది, ఇంకెప్పుడైనా ఎమర్జెన్సీ అయితే అక్కడ వెళ్ళిపోయి తెచ్చేసుకుంటాను అనమాట. అక్కడ కూడా అన్ని వెరైటీస్ బాగుంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మీకు డోరీస్ చూపిస్తానండి. ఇలా ఇవి డోరీస్. నార్మల్గా ఏంటంటే ఇవి మనం క్లాత్తో రెడీ చేస్తాం కానీ చాలా టైం పడుతుంది అండ్ ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. సో క్లాత్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది అండ్ చాలా బాగా కూడా కనిపిస్తుంది. అందుకని నేను ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తాను. సో ఇందులో కొంచెం సన్నవి కూడా వస్తాయండి. ఇందులో ఇలా సన్నవి కూడా వస్తాయండి, చూసారు కదా. ఇలా ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చి పింక్ కలర్ అండి, ఇందులో ఎలా కనిపిస్తుందేమో. ఇలా అన్ని కలర్స్ ఉంటాయి. నేను మీకు తర్వాత పిక్ పెడతాను కదా, మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ని లేసెస్లో కూడా అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. అయితే మనకి బండిల్స్ లాగా ఉంటాయండి, లైక్ 12 పీసెస్ అలా ఉంటాయి. మీరు కావాలంటే మొత్తం అలా తీసుకుంటేనే బెనిఫిట్ అండి. గోల్డ్లో అయితే మీకు మ్యాక్సిమం గోల్డ్లో మనకి లూజ్గా ఇస్తారు. ఇప్పుడు ఇవన్నీ కలర్స్ కూడా మనము డిఫరెంట్గా తీసుకోవచ్చు అండి, సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు. గోల్డ్లో కూడా మనకి డోరీస్ అనేటివి ఇవి 3 బండిల్స్ అలా అయినా సెట్ అయినా ఇస్తారనమాట. ఇది గోల్డ్లో వస్తుంది. నేను మీకు ఇంతగా చూపించిందేమో క్రీమ్ కలర్ అండి, డార్క్ క్రీమ్. అది ఈ గోల్డ్ కూడా మ్యాక్సిమం అన్నిటికీ మ్యాచ్ అయిపోతుందండి. సో చూసారు కదా. అంటే ఇవి డోరీస్ ఓన్లీ బ్లౌజెస్కే కాదండి, లెహంగా నాడాలకి అట్లా కూడా వేసుకోవచ్చు. మనకి కిందికి ఇట్లా వేలాడేటట్టుగా కూడా పెట్టుకుంటాం కదా, అలాంటి వాటికి కూడా ఇవి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు నేను లేసెస్లో చూపించాల్సింది ఇవండి, సీక్వెన్స్ లేస్. ఇందులో ఇలాంటిది యాక్చువల్లీ గోల్డ్ కూడా ఉంటుందండి. గోల్డ్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో నేను అది ఇప్పుడు ఇక్కడ లేదు, మా షాప్లో ఉందన్నమాట. అది ఇక్కడ నేను పిక్ యాడ్ చేయలేకపోతున్నాను. సో మీకు సిల్వర్లో అయితే చూపిస్తున్నాను. సిల్వర్లో అయిపోయిందని చెప్పి తెచ్చానండి. ఇలాగా ఎంత బాగుంటుందంటే చాలా బాగా కనిపిస్తుందండి. మనం ఇది వేసుకున్నప్పుడు చిన్నపిల్లలకి వేయచ్చు, పెద్దవాళ్ళకి వేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఇది హ్యాండ్స్ దగ్గర కానివ్వండి, లేదా నడుము దగ్గర చిన్న పాపకి ఏదైనా ఫ్రాక్ కుట్టినా, లాంగ్ గౌన్స్ కుట్టినా కూడా మధ్యలో నడుము దగ్గర వేసినా కూడా చాలా లుక్ ఉంటుంది. ఇలా మనం నెక్ దగ్గర వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇలాగ మనం నెక్ దగ్గర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మనం బోట్ నెక్స్ కానీ వాటికి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఒకవేళ వెనకాల పెట్టాలి అంటే వీ నెక్స్ వాటికి బాగుంటుందండి. ఇలా వీ వస్తుంది కదా, మనం బ్లౌజ్ నెక్ షేప్స్, బ్లౌజ్ నెక్ అయినా డ్రెస్ నెక్స్ కైనా ఇలా వీ పెట్టాము అంటే ఇలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి మనం మూవ్ అయ్యేటప్పుడు, అంటే మనం నడిచేటప్పుడు కానీ కదిలేటప్పుడు కానీ చాలా షైనింగ్ అనేది వస్తుందండి. నాకు ఇలాంటివి అయితే చాలా బాగా నచ్చుతాయి. అందుకని కంపల్సరీ స్టాక్ అయితే తెచ్చి పెడతాను ఇలాంటివి. అండ్ ఇలాంటివి ఆల్రెడీ నేను కుట్టి కూడా చూపించానండి. నా ఇంకో ఛానల్ ఉంది కదా, సంతోషితో స్టిచ్ అని, అందులో కుట్టి కూడా చూపించాను. ఎవరికైనా చూడాలంటే అది అక్కడ కూడా వెళ్ళి చూడండి. ఛానల్ పేరు వచ్చేసి సంతోషితో స్టిచ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పైపింగ్ లేసెస్ అంటాం అనమాట వీటిని. అంటే ఇంతకుముందు ఏంటంటే పైపింగ్ చేసుకునే వాళ్ళము, ఇప్పుడు ఏంటి అంటే ఇవి కూడా రెడీమేడ్లో దొరికిపోతున్నాయండి. ఇవి ఎలా కుట్టాలో కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను. సేమ్ అదే ఛానల్లో కుట్టే ఛానల్లో చూపించానండి. చూసారు కదా ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంటుందండి. ఇలా ఇందులో కూడా తాడు ఉంటుందన్నమాట. సో ఇదంతా మనకి కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది. ఈ పైపింగ్ ఒకటి బ్లౌజ్ కుట్టిన తర్వాత కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. ఇందులో అన్ని కలర్స్ కూడా ఉంటాయి. సో మనకి ఇది ఇంత పెద్ద బండిల్ లాగా వస్తుందండి. ఇందులో ఎన్ని మీటర్స్ ఉంటాయి అనేది ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదండి, నేను అడగలేదు, ఎప్పుడు తెచ్చేసుకుంటాను అంతే.
సారీ అండి, బ్యాక్ చాలా డిస్టర్బెన్స్ ఉంది అంటే అన్ని సౌండ్స్ వస్తున్నాయి. అండ్ ఇందులో కూడా నేను ఆల్రెడీ బ్లూ, పింక్, రెడ్ ఎవ్రీథింగ్ తెచ్చుకున్నాను. అంటే బ్లూ, పింక్, రెడ్, ఎల్లో, గోల్డెన్ ఇలాంటివన్నీ తెచ్చుకున్నానండి. అయితే మా షాప్స్లో ఉండిపోయాయి. ఇవి వచ్చేసేమో గోల్డ్ అండి. ఇది అయితే అన్ని బ్లౌజెస్కి మ్యాచ్ అవుతుందండి. సో మీరు వెళ్తే మాత్రము మీరు కుడుతున్నా సరే లేదా బిజినెస్ కోసం అయినా సరే ఇలాంటివి కంపల్సరీ తెచ్చుకోండి. ఇవి చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ పెట్టే వాళ్ళకి ఏది కొనాలి ఏది అని అంత తెలియదు కదండి, అందుకని చెప్తున్నాను. అంటే స్టిచ్చింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేస్తారు కదా, వాళ్ళకి ఎలాంటివి తెచ్చుకుంటే బెనిఫిట్ అని చెప్పేసి నేను అందుకని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇవి శారీ టజిల్స్ చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి చీర కొంగుముళ్ళు అనమాట. నార్మల్గా ఏంటి అంటే మనకి అదేంటి చీరది ఇట్లా చూసారు కదా, ఎలిఫాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా అంటే మన చీర, కొత్త చీర కానివ్వండి, పాత చీర కానివ్వండి, మనం వేసుకున్నప్పుడు ఇది చీరకి కుట్టేసుకోవాలన్నమాట. ఈ లేస్తో కుట్టేసుకోవాలి. టోటల్గా కుట్టేసుకుంటే అసలు అది ఎంత బాగా కనిపిస్తుంది అంటే మనకి ఒకవేళ పాత చీర కుట్టుకున్నా కూడా మీకు కొత్త లుక్ లాగా వచ్చేస్తుందండి. అండ్ ఇందులో కూడా మీకు అన్ని కలర్స్ ఉంటాయి. మనకి నార్మల్గా పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ కుట్టుకుంటే మనకి చీర మీద వచ్చేటప్పటికి మనకు కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇందులో కొంతమంది డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇలాగా ఈ స్టోన్స్లో ఇక్కడ ఎలిఫాంట్స్ వచ్చాయి. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా క్రిస్టల్ లాగా వచ్చింది చూడండి. ఇవి వచ్చేసేమో కాసులు అనమాట. ఇవి కూడా ప్రజెంట్ ట్రెండ్లోనే ఉన్నాయండి. ఇందులో కూడా కొన్ని వెరైటీస్ కొన్నాము, కొన్ని అయిపోయాయి కూడా, కుట్టేసాము ఆల్రెడీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి వచ్చేసి లెహంగా హ్యాంగింగ్స్. ఇవి కొంటే మాత్రం పెయిర్ లాగా కొనాలి. ఓకే, చూసారు కదా ఎంత బాగుందో. ఇవి కొనాలి అంటే వాళ్ళ దగ్గర పెయిర్ అయితే కొనాలండి, అంటే 2 కొనుక్కోవాలి. కానీ మనం నార్మల్గా అయితే ఒకటే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే సింగిల్ కూడా ఇస్తారనుకుంటా అండి. నాకు ఎలాగో యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను 2 తెచ్చాను. అంటే ఇలాంటివి ఆల్రెడీ వేరే వెరైటీస్ కూడా ఉన్నాయండి ఇంకా మా షాప్లో, అందుకని ఎక్కువ తెలియదు. ఓన్లీ 2 తెచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈసారి తెచ్చిన హ్యాంగింగ్స్ అయితే నాకు చాలా సూపర్గా నచ్చాయండి. అన్ని వెరైటీస్ దొరికాయి. అంటే ఎప్పుడు తెస్తాను కానీ సరే ఇంకా ఎక్కువ వెరైటీస్ దొరికాయి, అందుకని నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి హ్యాంగింగ్స్ అండి. ఎంత బాగున్నాయి కదా, నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి. కొంచెం కాస్ట్లీ పడతాయి ఇవి, కానీ లుక్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అంటే రెగ్యులర్గా వేయకుండా కొంచెం డిఫరెంట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నాకు మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇది కూడా బాగా నచ్చిందండి. ఇది కూడా టోటల్ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే నాకు ఇప్పటివరకు అయితే ఇలాంటి ప్యాటర్న్స్ అయితే నాకు దొరకలేదు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇవి చూసారు కదా, అంటే మనకు కావాలంటే ఇయర్ రింగ్స్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఇందులో మనకి నార్మల్గా స్టడ్ది హోల్ అది ఉంటుంది కదా, పిన్, అది ఇందులో ఎక్కిచ్చేసి ఇలా పెట్టుకోవచ్చు. అంటే లైక్ లాంగ్ హ్యాంగింగ్స్ వేసే వాళ్ళకైతే చాలా బాగుంటాయండి. ఇంకా అంతా మన ఓన్ ఐడియాస్ అండి, మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇవైతే వచ్చేసి కొంచెం సింపుల్వే అండి, కానీ బాగుంటాయి. ఇవి కూడా ఇలా లోపల ఒక క్రిస్టల్ లాగా వస్తుంది అనమాట. ఈ కింద ఉన్నాయి కూడా అన్ని క్రిస్టల్సే అండి. ఇంకా ఏమేమి హ్యాంగింగ్స్ ఉన్నాయో నేను మళ్ళీ మీకు క్లాత్ పైన కూడా వేసి చూపిస్తానండి. అండ్ నెక్స్ట్ వాళ్ళు రేట్స్ ఎలా వేస్తారు అంటే, ఇప్పుడు ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ మనము బంచెస్ ఉంటాయండి, అంటే 12 పీసెస్ ఉంటాయి అనమాట. కంపల్సరీ 12 పీసెస్ అనేది కొనుక్కోవాలి. అండ్ వాటి ప్రైస్ వచ్చేసి ఇలా మన కవర్స్ పైన రేట్స్ వేస్తారు, నంబర్స్ వేస్తారు. ఇక్కడ మీకు క్లియర్గా లేదనుకుంటా, ఇలా నంబర్స్ వేస్తారండి. ఇక్కడ
ఈ నంబర్స్ అనేది మనకి మళ్ళీ బిల్లో నంబర్ పక్కన ఇది వేస్తారు. నంబర్ ఇట్లాంటివి ఎన్ని కొన్నాము, ఒకవేళ 2 ఐటమ్స్ అయితే 2 ఐటమ్స్, 3 ఐటమ్స్ అయితే 3 ఐటమ్స్ అలా వేసేసి దాని ప్రైస్ ఎంత ఉందో అక్కడ రాసి మళ్ళీ పక్కన దాంట్లో ఈ టోటల్ కలిపి వేస్తారనమాట. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే అన్నీ చెప్పేశానండి నేను. సో ఇప్పుడు ఇవి వచ్చేసి బటన్స్. ఇవి వచ్చేసి మాత్రం నేను టైలరింగ్ షాప్లో తీసుకున్నానండి. ఇలా ఇవి కూడా డ్రెస్ బటన్స్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి చాలా బాగుంటాయి. ఇవి కూడా ఇలా బాక్స్ లాగా కొనుక్కోవాలన్నమాట. మరి లూజ్ అయితే ఏమి ఇవ్వరండి అక్కడ. అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి ఇలా సిల్వర్, గోల్డ్, క్రీమ్ అని డిఫరెంట్గా ఉంటాయండి. అండ్ ఇంకా ఇవైతే ఫెవికాల్ అండి, రెగ్యులర్గా యూజ్ అయ్యేదే. సో ఇది కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి కప్స్ అండి. కప్స్ అంటే మనకి ఇప్పుడు బ్లౌజెస్కి ప్యాడ్స్ పెడతాం కదా, అవి అనమాట. మంచి క్వాలిటీ ఉంటుందండి. మనకి నార్మల్గా రెడీమేడ్ డ్రెస్సెస్లో వచ్చేది మాత్రం అసలు క్వాలిటీ అస్సలు బాగుండదు. ఇవి వచ్చేసి చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసేమో పైపింగ్ థ్రెడ్. ఇది కూడా పైపింగ్ కుట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుందండి. అంటే లైక్ వాళ్ళ దగ్గర క్లాత్ ఉందనుకోండి, చాలా మంది ఈ థ్రెడ్ పెట్టేసే కుట్టుకుంటారు కదా, వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. సో మనకు కావాలి మన మీటర్స్ లాగా కూడా వాళ్ళకి ఇవ్వచ్చు, ఎన్ని మీటర్స్ అనేది, లేదా బండిల్ లాగా కూడా అమ్మేయచ్చు. బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఇదైతే చాలా బెస్ట్ ఐడియా అండి. మీరు తప్పకుండా ఈ లేసెస్ వాటిలో అంటే మీరు ఎక్కువ ఏంటి అంటే మీరు రెగ్యులర్గా టైలరింగ్ షాప్స్ ఉన్నాయి మీ ఏరియాలో అని అంటే మాత్రం మీరు ఇలాంటి బిజినెస్ పెట్టుకున్నారు అంటే చాలా బాగా నడుస్తుందండి. టైలర్స్ వాళ్ళు మాత్రం బాగా కొంటారు, ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా ఎలా కుట్టాలి ఏంటి అనేది. వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు. ఇదైతే బెస్ట్ బిజినెస్ ఐడియా అండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో. వాళ్ళకి ఏదైనా యూజ్ అయినా కూడా మంచిదే కదండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు తెలిసిన మంచి విషయాలు అయితే నేను తప్పకుండా చెప్పడానికి ట్రై చేస్తానండి. ఇంకేదైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే కూడా మీరు నాకు చెప్పండి, నేను తప్పకుండా ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ. సో ఇప్పుడు ఇవే ఐటమ్స్ అన్ని నేను మీకు అన్నీ చూపించినవన్నీ ఇంకా మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా, అన్ని ఇలా పెట్టి చూపిస్తున్నాను. చూసారు కదా డోరీస్లో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇవన్నీ అయితే పైపింగ్ లేసెస్ అండి, ఇందాక చూపించాను కదా అవే. ఇవన్నీ కుందన్ లేసెస్. ఇవి వచ్చేసి డల్ ఫినిష్ ఉన్నాయి చూడండి, కానీ వేసిన తర్వాత బ్లౌజ్ పైన లుక్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ ఒకవేళ కంపల్సరీ వెళ్తే మాత్రం ఇట్లాంటి లేస్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా బాగుంటుందండి, ఇది కూడా మిస్ చేసుకోకండి. ఇవన్నీ హ్యాంగింగ్స్ అండి. నేను మీకు ఇప్పుడు హ్యాంగింగ్స్ అనేది వేరే క్లాత్ పైన పెట్టి చూపిస్తాను. చూసారు కదండి, ఇవన్నీ హ్యాంగింగ్సే. హ్యాంగింగ్స్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. సో ఇప్పుడు వచ్చేసి మ్యాట్ ఫినిష్. ఇలా మరి షైనింగ్ ఇష్టపడిన వాళ్ళకి ఇలా కూడా దొరుకుతాయి. ఇందాక నేను వీడియోలో చూపించాను కదా అవే అండి. సో ఇక్కడ ఇది కూడా మ్యాట్ ఫినిష్ అండి, కొంచెం లిటిల్ బిట్ గోల్డ్ మిక్స్ అయింది ఇందులో, చాలా బాగుంటుంది. ఇవి వచ్చి లెహంగా హ్యాంగింగ్స్. అండ్ ఇది ఒక ప్యాటర్న్. ఇలా అన్ని చాలా డిఫరెంట్ వెరైటీస్ అండి. నార్మల్గా బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా బాగా లుక్ ఉంటుంది. సో ఇలాంటివి నార్మల్గా ఒక బిజినెస్ చేస్తారు అని అనుకుంటే మాత్రం ఇలా డిఫరెంట్గా తెచ్చి పెడితే కస్టమర్స్ కూడా అట్రాక్ట్ అవుతారండి. చూసారు కదా, ఇలా మనకి మూవ్ అయ్యేటప్పుడు షైనింగ్ వస్తూ ఉంటుందన్నమాట. సో అలా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసేమో స్టోన్. ఇక్కడ కూడా కింద క్రిస్టల్స్ వచ్చాయి చూడండి. ఇది ఒకటి ఇలా బంచ్లాగా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఓపెన్ చేసేసాను. ఇది చూడండి, ఇలా వస్తుంది మనకి ఒక సన్న తాడులా కట్టేసి ఇస్తారు, వైర్ లాగా కట్టి ఉంటుంది. ఇలా ఇది ఒక ప్యాటర్న్. ఇది హాఫ్ బాల్ అంటారు, ఇదేమో ఫుల్ బాల్ అంటారు. అలా హ్యాంగింగ్స్ వాళ్ళ పేరు చెప్తే అలా తెలిసిపోతుందండి. అండ్ ఇక్కడ చిన్న ఉన్నాయి చూసారా, ఇది కావాలంటే మనం ఓన్ క్రియేటివిటీ మళ్ళీ అంటే మనం కావాలంటే కుట్టుకునే వాళ్ళు లైక్ క్లాత్ని హ్యాంగింగ్స్ లాగా చేసి దాని కింద కూడా కుట్టుకోవచ్చు. లేదు అంటే మనం హ్యాండ్స్కి కావాలి ఒకటి హ్యాండ్స్ మిడిల్లో కూడా డిజైన్ వేస్తారు కదా, అలాంటి వాటి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా అలాగే అండి, ఇది కూడా చాలా బాగా నచ్చాయి. ఇంతకుముందు నాకు హ్యాంగింగ్ లాగే దొరికింది, ఈసారి సపరేట్ పీస్ అంటే అలాగే తీసుకున్నాను. సో క్లాత్ డిజైన్ చేసినప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా అని తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి చాలా సింపుల్ అండి, ఇవి చాలా తక్కువ రేట్కి వస్తాయి, చాలా బాగుంటుందండి ఇవి. ఇది కూడా కొత్తగానే వచ్చిందండి. ఇప్పుడంతా ఇట్లా పర్ల్స్ మొత్తం ఇట్లా దగ్గర రావడం ఫ్యాషన్ అయింది కదా, అందుకని అలాగే ఉన్నాయి. హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలా క్రిస్టల్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది, నార్మల్ బాల్స్ ఉన్నప్పుడు మాత్రం రేట్స్ తక్కువ ఉంటుందండి. ఇలా క్రిస్టల్స్ ఉంటే మాత్రం షైనింగ్ చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి సూపర్ ఉంటుంది. దీనికి కింద డబుల్ బెల్ లాగా ఇచ్చారు, మొత్తం అంత గట్టిగానే ఉంటుందండి, మనకి ఎక్కడ ఊడిపోతుంది అన్నట్టుగా ఏమి ఉండదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
అండ్ అవసరమైన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.